హాయ్ ఫ్రెండ్స్, టెక్నాలజిక్ ఇన్స్టిట్యూట్కి మీకు స్వాగతం. ఇక్కడ మనకి రిజిస్టర్ యొక్క ఫంక్షన్ చూస్తున్నారు. ఇక్కడ 40 వోల్టేజ్ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వచ్చేసి మనకి 2 వోల్ట్ వస్తుంది. మధ్యలో మనకి 1 కిలో ఓం రిజిస్టర్ అనేది యూజ్ చేసాం. చూస్తే ఆ తర్వాత నేను లైట్ అనేది మనకి బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం రిజిస్టర్ని తీసేసిన తర్వాత డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చి కూడా చెక్ చేద్దాం. అప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడైతే రిజిస్టర్ తీసాను. ఇప్పుడు డైరెక్ట్గా మనం పవర్ ఇచ్చాము. చూడండి, లైట్ అనేది బ్లాస్ట్ అయిపోయింది. ఆ తర్వాత రిజిస్టర్ యొక్క వాల్యూ అనేది మనకు 10 కిలో ఓమ్స్కి పెంచాను. అప్పుడు వచ్చేసి మనకి వోల్టేజ్ అవుట్పుట్ తగ్గిపోయింది. చూసారా, 1.8 వోల్టేజ్ అట్లా వస్తుంది. ఇప్పుడు మన లైట్ అనేది వెలగట్లేదు. ఆ తర్వాత ఏం చేస్తానంటే రిజిస్టర్ వాల్యూని తగ్గించుకుందాం. చూస్తారా, రిజిస్టర్ వాల్యూ తగ్గిస్తున్నాను. రిజిస్టర్ వాల్యూ మనం తగ్గించుకున్నాక మనకి వాల్యూ వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత సరిపోవట్లేదు కాబట్టి ఇంకా మనం వాల్యూ అనేది చేంజ్ చేస్తున్నాము. ఇక్కడ రిజిస్టర్ వాల్యూ చేంజ్ చేస్తున్న కొద్ది అవుట్పుట్లో చేంజెస్ వస్తూ ఉంటాయి, అది గమనిస్తుండాలి. ఇలా రిజిస్టర్ యొక్క ఫంక్షన్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. నెక్స్ట్ వీడియో కలుస్తాను. థ్యాంక్ యూ.